సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో అందరినీ ఓడించి ఆమె ఈ టైటిల్ గెలుచుకుంది. ఈ జర్నీలో మీరు ఏమి నేర్చుకున్నారు అని సోను సూద్ అడిగిన ప్రశ్నకు, నా జీవితంలో ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. మిస్ వరల్డ్ అనేది గొప్ప బాధ్యత. ఎప్పుడైనా మనం చేసే పనులు మంచివై ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా మన పిల్లలు, చుట్టూ ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ముఖ్యమని ఆమె ఇచ్చిన సమాధానం మిస్ వరల్డ్ కిరీటాన్ని ఓపల్ సుచాతకు అందించింది. తన 16 ఏళ్ల వయసులో వైద్యులు ఓపల్ రొమ్ములో పెద్ద కణితిని కనుగొన్నారని, అది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. ఆ దశను విజయవంతంగా అధిగమించాలని నాకు నేను వాగ్దానం చేసుకున్నా. దానికోసమే ప్రయత్నించా. ఓపెల్ ఫర్ హర్ ప్రాజెక్టును ప్రారంభించా. ఈ ప్రాజెక్ట్ ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది. కొందరు ధైర్యంగా క్యాన్సర్తో పోరాడి విజయం సాధించారు. సమస్యను ముందుగానే గుర్తిస్తే అధిగమించవచ్చని, ఆ దిశగా కృషి చేస్తున్నానని ఓపెల్ సుచాత చెప్పిన సమాధానం కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. మోడల్ కాకుండా ఉంటే తాను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాన్నని, థాయిలాండ్కు అంబాసిడర్గా సేవలందించడమే తన కర్తవ్యమని మిస్ వరల్డ్ 2025 టైటిల్ విజేత తెలిపారు. తనకు జంతువులంటే చాలా ఇష్టమని, తన ఇంట్లో 18 పిల్లులు 5 శునకాలు ఉన్నాయన్నారు. కేవలం 15 రోజుల్లో ఈ పోటీలకు ఎంపికై ఇక్కడకు రావటం ఓ అద్భుతమనే చెప్పాలి. నా 18వ ఏట తొలిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి పోటీ పడుతూనే ఉన్నా. మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే థాయిలాండ్ ఈ కిరీటాన్ని అందుకోవటం తొలిసారి అవుతుంది. మిస్ వరల్డ్గా ఆరోగ్యపరంగా మహిళల జీవన స్థితిగతులను మార్చాలనుకుంటున్నాను. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారి జీవితాలను మార్చాలన్నదే నా ఆశయం. మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. దాని పట్ల కూడా అవగాహన కల్పించాలనుకుంటున్నానని మిస్ వరల్డ్ తెలిపారు. యువతరం కూడా ఈ వ్యాధి బారిన పడుతుంది. అందుకే యువతరం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి మించినది ఏమీ లేదు. యువతరం ఆరోగ్యంగా ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చగలరని ప్రపంచ సుందరి ఓపెల్ సుచాత చెప్పారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.